వృషభ రాశి వారికి 16, 17, 18 తేదీల్లో జరగబోయేది ఇది. సమస్యలు రాబోతున్నాయి, నష్టాలు జరగబోతున్నాయి, వీరికి చాలా ఇబ్బందులు కలగబోతున్నాయని మనం ఒక రకంగా చెప్పొచ్చు. అలానే కాకుండా ఈ వృషభ రాశి వారికి ఈ 3 రోజులు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అసలు వీరు ఏం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఈ వృషభ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరికి కొంచెం సమయం బాగుందనుకోండి, మిగతా సమయం అంతా కూడా ఏంటంటే ఆ భగవంతుడు ఏదో ఒక రకంగా కష్టాన్ని ఇచ్చేసి ఇబ్బంది పెడుతూ ఉంటాడు అనమాట. వీరి జీవితంలో వీరు ఎప్పుడు చూసినా కానీ కష్టాలతో ఏంటంటే కనుక వీరి జీవితమే నిండిపోయి ఉంటుందన్నమాట. వీరి లైఫ్ ఎప్పుడు కూడా కష్టాలతోనే ఉంటూ ఉంటుంది. ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తుంది. అలానే కాకుండా ఒక కష్టం పోయింది కదా అమ్మయ్య అనుకునే లోపే ఇంకొక కష్టాన్ని ఏంటంటే వీరి కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. అలా వీరికి ఏంటంటే ఎక్కువగా కష్టాలు వచ్చే అవకాశాలు అయితే అధికంగా ఉంటున్నాయి. అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా అండి కొంచెం మీకు ఏంటంటే ఇబ్బందికరమైన వాతావరణం, అలానే కాకుండా కొంచెం నష్టం జరిగే అవకాశం కూడా కనిపిస్తుందన్నమాట. మీకు కొంచెం ఏంటంటే మీ యొక్క ఆరోగ్యపరంగా కూడా ఏంటంటే మీకు ఇక్కడ నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి, టైంకి ఆహారం తినండి. అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా నిద్రపోండి. మనిషికి ఎప్పుడైతే నిద్ర అలానే కాకుండా తిండి కరువైపోతుందో అప్పుడే అనారోగ్య సమస్యలన్నీ కూడా బయటపడతాయి. చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి, ఇబ్బంది కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా డబ్బు నష్టం జరుగుతుందన్నమాట. అందుకే మీరు కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొని మీరు ముందుగా అంటే ధైర్యంగా ముందుకు వెళితే మీ లైఫ్లో మీరు సక్సెస్ని సాధించే అవకాశం ఉంటుంది. మీకు కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఏంటంటేనండి డబ్బుకు సంబంధించిన సమస్య ఎప్పుడు కూడా రాదండి. ఈ కష్టాలు ఏంటంటే కనుక ఫ్యామిలీ మెంబర్స్ పరంగా, అలానే కాకుండా మీ ఇంట్లో మీ పిల్లల పరంగా కష్టాలు అధికంగా వస్తాయి. మీకు తెలిసిన బంధువుల పరంగా, అలానే మీ శత్రువుల పరంగా మీకు ఎప్పుడు కష్టాలు వస్తాయి. కానీ మీకు డబ్బుకి ఎప్పుడు కూడా నష్టం రాదు. కానీ ఈ 3 రోజుల్లో ఏంటంటే మీకు కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అది డబ్బుకు సంబంధించింది, అలానే కాకుండా కొంచెం ఆరోగ్యానికి సంబంధించింది కూడా అయి ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కష్టాలు మీకు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అనుభవించి కొంచెం అలవాటు అయిపోయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఈ వృషభ రాశి వారికి అయితే కష్టాలు వస్తూనే ఉంటాయని ఒక రకంగా చెప్పొచ్చు. వీరి మనస్తత్వాన్ని చూసుకున్నట్టయితే వృషభ రాశి వారు చాలా మంచి మనసుని కలిగి ఉంటారండి. ఎవరైనా వీరిని సూటిపోటి మాటలతో వీరిని అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టినా కానీ వీళ్ళేంటంటే సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు మా టైము నడవట్లేదు కదా, అందుకే మేము గమ్మునుందాంలే అన్నట్టుగా ఏంటంటే సైలెంట్గా ఉండిపోతూ ఉంటారనమాట. అననీలే భగవంతుడు ఉన్నాడు, చూస్తూ ఉంటాడు అన్నట్టుగా ఏంటంటే వీళ్ళ యొక్క అంటే పర్సనల్ సమస్య కావచ్చు, వీరి యొక్క బాధ కావచ్చు, ఎవరైనా ఇబ్బంది పెడితే అంతా కూడా ఏంటంటే భగవంతుడిపై భారం వేస్తారు. నిజంగా చెప్పాలంటే వృషభ రాశి వారి దగ్గరికి వెళ్ళిన వారికి భగవంతుడు ఎప్పుడు కూడా అండి ఏదో ఒక రకంగా వారిని కూడా హింసిస్తూ ఉంటాడని చెప్పొచ్చు. అంటే వీరు ఎలాగో ఏంటంటే ఎదురు సమాధానాలు చెప్పరు. అలా ఏంటంటే కనుక భగవంతుడు తన తీరుగు వాళ్ళకి ఇస్తూ ఉంటాడనమాట. వాళ్ళకి ఎప్పుడు కూడా నష్టం కలిగిస్తూ ఉంటారు. అందుకే వృషభ రాశి వారు కొంచెం ధీమాగా ఉంటారనమాట. ఒక రకంగా మనం చెప్పాలంటే ఎవరన్నా ఏమైనా అనుకోని భగవంతుడు చూస్తాడు, భగవంతుడు ఉన్నాడు అన్నట్టుగా ఏంటంటే భావించుకుంటూ ఉంటారు. కానీ ఆ భగవంతుడు వీరికి తీరని కష్టాలు ఇస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక వీరు ఎక్కడా కూడా తగ్గరండి. ఇస్తే ఇవ్వని ఈ కష్టాలను మేము ఎదుర్కొని ముందుకు వెళతాం అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట. కావున ఏంటంటే కనుక ఈ 3 రోజుల్లో మీకు ఇలా ఉండబోతుందండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారికి అండి 16వ తేదీన శనివారం అండి. శనివారం 16వ తేదీన వృషభ రాశి వారికి అయితే నష్టం జరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. వీరు చేసే వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ కొంచెం ఇక్కడ లాస్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంచెం ఎక్కువగానే నష్టపోతారు. తీవ్ర నష్టం అయితే జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే కాకుండా సమస్య ఏది వచ్చి పడబోతుందంటే కనుక అనారోగ్యానికి సంబంధించిన సమస్య అయితే రాబోతుంది 16వ తేదీన. 16వ తేదీన వచ్చే సమస్య ఏమీ లేదు, బీపీ హై అవుతుంది. అలానే కాకుండా ఏంటంటే బాగా మెడనరాలు గుంజే అవకాశం అయితే వృషభ రాశిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే మీరు సమయానికి ఆహారం తీసుకుని మీరు చక్కగా కంటి నిండా నిద్రపోయారనుకోండి, ఇలాంటి సమస్య నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కావున ఈ జాగ్రత్తలను మీరు పాటించండి. అలాగే వచ్చేసి ఏంటంటే కనుకనండి కొంచెం మీరు ఉప్పు కారాలను తగ్గించుకుంటే మీకు బీపీ ప్రాబ్లం అనేది తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మీ రాశి పరంగా చూసుకున్నట్టయితే ఇలానే ఉంటుంది. అందరికి ఉంటుందా అండి అంటే కనుక కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు అని కూడా మనం ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తలు వహించుకోండి. ఇక ఆ తర్వాత ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా ఏంటంటే కనుకనండి ఈ డే మొత్తం కూడా మీకు ఒక రకంగా ఒక నరకం అని చెప్పొచ్చు. అబ్బాయి ఈ రోజు గడిచిపోవటం లేదు, అలా అని ఈ రోజు కోసం మేము అసలు ఇంకా ఎప్పుడు ఎదురు చూడకూడదు అన్నట్టుగా ఉండిపోతారు. ఎందుకంటే ఈ రోజు అంతా కూడా ఏంటంటే కొంచెం అయోమయ పరిస్థితి అనమాట. బాగా అంటే వ్యాపారం సాగదు, వృత్తిపరంగా బాగుండదు, చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఏదైనా జాబ్ చేస్తున్నట్టయితే అందులో కూడా ఏంటంటే కొంచెం మీకు తెలియని బాధ అనమాట. బాధ చాలా వరకు కూడా మిగులుతుందని ఒక రకంగా చెప్పొచ్చు. విద్యార్థుల పరంగా బాగానే ఉంటుంది, అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళ పరంగా కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం. కాబట్టి ఏంటంటే కొంచెం మీరేంటంటేనండి
దేవుడి పాటలు వినటం, దేవుడి కీర్తనలు వినటం ఇలాంటివి చేస్తే కొంచెం మీరేంటంటే ఆ యొక్క ఆలోచన నుంచి మీరు బయటపడగలుగుతారు. అంటే ఉద్యోగంలో ఇబ్బంది ఉంది, ఉద్యోగంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి, అలానే కాకుండా ఏంటంటే కొంచెం బంధువుల పరంగా కూడా మాకు బాగుండట్లేదు అని భావించుకుని ఏంటంటే మీరు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే దేవుడిని దర్శించుకోండి, దేవుడిని పూజించండి, కొంచెం కష్టాలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజంతా కూడా మీకు అంతగా అనుకూలించదండి. ఈ రోజంతా కూడా ఏంటంటే ఏదో ఒక రకంగా ఇబ్బంది అయితే మీకు కలుగుతూ ఉంటుందన్నమాట. ఇక రెండో రోజు ఆదివారం చూసుకున్నట్టయితే ఆదివారం ఇక్కడ ఏంటంటే కొంచెం ఆనందకరమైన విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక మీ ఫ్యామిలీతో కొంచెం ఇక్కడ గడిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్తో ఏంటంటే మీరండి దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. దైవ దర్శనానికి కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అలానే కొంచెం అనారోగ్య సమస్య తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇక్కడ కొంచెం డబ్బు సమస్య కూడా మీకు వస్తుంది. కానీ అయినప్పటికీ కూడా మీరు దేవుణ్ణి దర్శించుకుంటారు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు, అలాగే మంచి ఆహారాన్ని తీసుకుంటారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఆదివారం బాగానే ఉంటుందండి, ఇబ్బంది అయితే ఉండదు, ఆనందకరమైన సమయం అని చెప్పొచ్చు. ఆదివారం బాగా కలిసి వచ్చే రోజు కాబట్టి ఏంటంటే కనుక ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేయండి. అలా చేస్తే మీ జీవితంలో కొన్ని కష్టాలు పోయే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఆదివారం మీకు తెలిసిన శత్రువు ఏంటంటే కనుక నుండి సాయంత్రం మనం చూసుకున్నట్టయితే 8 గంటల తర్వాత అండి ఈ శత్రువు వల్ల ఏంటంటే కనుక మీకు కొంచెం ఇబ్బంది అనమాట. ఈ శత్రువు ఏంటంటే కనుక మీకు ఎప్పటి నుంచో శత్రువే, కాకపోతే ఏంటంటే కనుక మీ దగ్గరికి వచ్చి మాట్లాడటం, మిమ్మల్ని ఏంటంటే కనుక పలకరించడం, లేకపోతే మీకు ఫోన్ చేసి మాట్లాడటం, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడిగి తెలుసుకోవటం. అలా అడిగారని మీరు ఏంటంటే కనుక ఎందుకు అడిగారో, ఏం చేస్తారో అన్నట్టుగా ఏంటంటే ఇక్కడ కొంచెం మీరు బాధపడుతూ ఉంటారనమాట. కానీ మీరేంటంటేనండి ఎవరికి కూడా మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకండి. మీరు తిన్నా కానీ తినలేదని చెప్పుకోండి. అలానే కాకుండా మీరు బాగున్నా మేము బాలేమని చెప్పుకోండి. అలాంటప్పుడు ఏంటంటే కనుక మీకు శత్రువుల నుంచి కొంచెం విముక్తి కలిగే అవకాశం ఉంటుంది. శత్రువులు బయటివారు ఎవరో కాదు, మీ మనుషులే, మీకు సంబంధించిన వాళ్ళే, మీ కుటుంబ సభ్యులే, మీ తోబుట్టు వాళ్ళే అని ఒక రకంగా చెప్పొచ్చు. ఇది వృషభ రాశి వారికి చాలా చక్కగా తెలుసుంటుంది కదా. కాబట్టి ఏంటంటే శత్రువులతో కొంచెం చూసి జాగ్రత్తగా ఉండండి. ఒకసారి మీరు తీవ్రమైన దెబ్బని తిని ఉన్నారు, మళ్ళీ ఏంటంటే కనుక అలాంటి ఇబ్బందిని తెచ్చుకోకుండా శత్రువులతో కొంచెం దూరంగా ఉంటే మీ లైఫ్ ఇంకా బాగుంటుందని ఒక రకంగా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. శనివారం అయితే మీకు అంతగా కలిసి రాదు, ఆదివారం అయితే బాగానే కలిసి వస్తుంది. కానీ ఈ శత్రువు వల్ల ఏంటంటే కొంచెం మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి సోమవారం ఏంటంటే కనుక బాగానే ఉంటుందండి. ఎంతవరకు బాగుంటుందంటే కనుక 3 గంటల సమయం వరకు కూడా ఏంటంటే కనుక మీకు బ్రహ్మాండమైన సమయం అనమాట. ఈ సమయాలలో మీరు ఏంటంటే కనుక కొత్త పనులు చేస్తారు, అలానే కాకుండా ఏంటంటే పనులన్నీ కూడా ఫాస్ట్గా చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, దీపారాధనలు చేయడం చేసుకుంటారు. అలానే కాకుండా విద్యార్థుల పరంగా బాగుంటుంది, కొంచెం బిజీగా ఉంటారు. మీ వృత్తి ఉద్యోగాలు కూడా చక్కగా రాణించే అవకాశం అయితే కనిపిస్తుంది. మీకు ఇంకా తిరుగులేని యోగం అనేది ఉంటుంది. అలానే కాకుండా లేట్ అయిపోతుంది అన్నట్టుగా ఏంటంటే తొందరగా పనులు చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే 3 గంటల వరకు కూడా అలాగే బిజీగా సాగిపోతుంది. మీ డే అంతా కూడా ఎంత బిజీగా ఉంటారంటే కనుక కనీసం భోజనం చేసే సమయం కూడా మీకు ఉండదు. ఇక్కడ అంత బిజీగా మీరు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అందుకే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తిందాములే అన్నట్టుగా 2 గంటలకు తినే అన్నం 4 గంటలకు తినడం, 4 గంటలకు తినే అన్నం ఏంటంటే కనుక రాత్రి 10 గంటలకు తినడం, ఇలా చేస్తూ ఉంటారు ఈ వృషభ రాశి వాళ్ళలో చాలా మంది కూడా అండి. కాబట్టి ఏంటంటే మీరు టైంకు ఆహారం తీసుకుంటే మీకు ఎలాంటి జబ్బు అయితే రాదు. ఏది వచ్చినా కానీ మీకు ఎదుర్కొనే శక్తి సామర్థ్యం అనేది ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటేనండి మీరు ఒక రకంగా చెప్పాలంటే చాలా గట్టి మనుషులండి. ఏది కూడా ఏంటంటే ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించరు. ఒకవేళ ఆలోచించినప్పటికీ కూడా ఏంటంటే కొంచెం దాన్ని మళ్ళీ సరి చేసుకుంటూ ఉంటారనమాట. అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలానే ఏంటంటే కొంచెం భయపడే లక్షణాలు కూడా వీరికి ఉంటాయి. కానీ అందరి ముందర భయపడరు, వీరి మనసులోనే వీరు భయపడుతూ ఉంటారు. అలా కూడా మీరు ఏంటంటే ఇలాంటివి పెట్టుకోకండి. ఇక 3 గంటల సమయం వరకు కూడా ఏంటంటే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది అనేది ఉండదు, చాలా చక్కగా పనులు చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాలకు కూడా బాగుంటుంది, వ్యాపారం చేసే వాళ్ళకు బాగుంటుంది, విద్యార్థులకు బాగుంటుంది, రాజకీయ రంగాల వాళ్ళకు కూడా బాగుంటుంది, కుటుంబ సభ్యుల పరంగా కూడా బాగుంటుంది, దాంపత్యంలో ఉండే కొన్ని చిరాకులు తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. అలానే కాకుండా వృషభ రాశి వారికండి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే 3 గంటల తర్వాత అండి కొంచెం నష్టం జరుగుతుంది. కొంచెం అని కాదు, ఇక్కడ బాగానే నష్టం జరుగుతుంది. కొంచెం ధన సమస్య ఏంటంటే ఇబ్బంది పెడుతుందన్నమాట. ఈ డబ్బు సమస్య ఏంటంటే మా జీవితాన్ని పట్టి పీడిస్తుంది. ఈ డబ్బు సమస్య వల్లనే మేమేంటంటే మా లైఫ్ తలకిందులుగా మారిపోతుందని ఇక్కడ మీరు కొంచెం బాధపడే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. డబ్బు సమస్య అంటే ఏంటంటే కనుకనండి మీకు రావాల్సిన ధనం కావచ్చు, మీరు ఎవరినైనా అడిగిన డబ్బు రాక ఇబ్బంది పడటం కావచ్చు, రావాల్సిన డబ్బు కావచ్చు రాక ఇబ్బంది
పడటం కానీ ఇక్కడ ఈ 3 గంటల తర్వాత మనం చూసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అలానే కాకుండా ఏంటంటేనండి, గుర్తుపెట్టుకోండి, సోమవారం పూట సాయంత్రం మీరు పనుల నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కానీ కొంచెం చూసి జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. వాహనం నడిపేటప్పుడు ఇక్కడ అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పెద్ద ఇబ్బందులు అయితే కాదు, కొంచెం అంటే నష్టం జరిగే అవకాశం ఉందని మనం చెప్పాం కదా. పెద్ద నష్టాలు అయితే జరగవు, చిన్న చిన్నవి కానీ కొంచెం చూసుకోండి. మీ టెన్షన్ల పరంగా ఏంటంటే వాహనం నడిపేటప్పుడు మీరు ఏదో ఆలోచించుకుని వాహనాన్ని నడిపితే మాత్రం తీవ్రమైన ఇబ్బందులు అయితే మీకు ఎదురవుతాయని మనకు మీ రాశి పరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంచెం ఇక్కడ మీరు జాగ్రత్త వహిస్తే సరిపోతుందండి. అంతా కూడా మీకు ఇంకా బాగానే ఉంటుంది, ఇబ్బంది అనేది ఉండదనమాట. చాలా చక్కగా ఉంటుంది. కొంచెం నష్టాలు అయితే జరుగుతాయి, అవి డబ్బుకు సంబంధించిన నష్టాలు జరుగుతాయి, కొంచెం అనారోగ్య సమస్యలు వస్తాయి. అలానే కాకుండా ఏంటంటే కొంచెం ఇబ్బంది అయితే కలిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే లాభాలు అయితే ఇక్కడ మీకు ఏమీ లేవండి, అన్నీ కూడా ఏంటంటే నష్టాలే ఉన్నాయి. సమస్యలు అయితే ఇలాంటివి వస్తాయన్నమాట. సమస్యలు అంటే కనుక వ్యాపారంలో లాస్ జరగటం, వృత్తి ఉద్యోగాలలో అంతగా సమయం అనుకూలించకపోవటం, ఇంటి పరంగా కూడా కొంచెం ఇబ్బందికరమైన సమయం రావటం చూస్తారు.